మాది ప్రొద్దుటూరు. మేము చాలా అంటే చాలా కష్టపడి సెకండ్ ఛాన్స్ అని ఒక షార్ట్ ఫిలిం చేసాము. సో దాని తాలూకా పోస్టర్ అండి. సో దీన్ని మేము 4 days లో చాలా సినిమాటిక్ గా వచ్చేలాగా తక్కువ టైంలో ఎక్కువ రిస్క్ చేసి మేము చాలా కష్టపడి చేసాము. ఇది December 13th ఈవినింగ్ 5 o'clock కి ఏఏకే వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ మా షార్ట్ ఫిలిం బాగా చూసి బాగా సపోర్ట్ చేస్తారని మేము ఎంతో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. సో ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ప్రొద్దుటూరు నుండి ఇంకా ఎలాంటి మీరు ఊహించలేని టాలెంట్ ని మేము బయటికి తీస్తాము. సో మీ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా అంటే చాలా అవసరము. ప్లీజ్ ఎంకరేజ్ చేస్తాం. షార్ట్ ఫిలిం ని మా ప్రొద్దుటూరు పరిసరాల్లోనే అంతా షూట్ చేశాము. అందరికీ థ్యాంక్స్ అండి. మీరు టైం కేటాయించి మా దగ్గరకు వచ్చి మా షార్ట్ ఫిలిం చూసి నచ్చిందని అందరు చెప్పినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మా ఈ షార్ట్ ఫిలిం కోసం మీరు మీ సైడ్ నుండి మాకు పూర్తి సపోర్ట్ దొరుకుతుందని నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు ఈ షార్ట్ ఫిలిం ఏఐకే వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో December 13th ఈవినింగ్ 5 o'clock కి రిలీజ్ అవుతుంది. సో అందరూ వెళ్ళి ఆ టైంలో చూడండి. మీకు అందరికి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మాకు ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎడిటింగ్ కెమెరా అంతా నేను చేశాను. సో ఈయన మా ప్రొడక్షన్ మేనేజర్. సో తర్వాత ఎట్లెట్లా ఏవి ప్లానింగ్ అంతా ప్రీ ప్లానింగ్ అంతా చేసేది ఈయన. సో ఈయన మా యాక్టర్ పేరు సూర్య, ఈయన మా చంద్రన్న, నా పేరు అరుణ్. సో మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ మీ టైం ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మాకు పూర్వగా ధన్యవాదాలు. ఇదండి మా అంతా క్రూ. సో మా హీరోయిన్ హైదరాబాద్ లో ఉంది. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి తను రాలేకపోయింది. సో మా ఒక ఫ్రెండ్ గా ఒకడు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా దానికి మెయిన్ రీజన్ ఒక ఫ్రెండే. సో నేను ఎలా ఉన్నా అంటే ఇలా ఉన్నా. సో నా ఎఫర్ట్స్ కి అంతా నా వెనకాల ఉండి బ్యాక్ బోన్ గా నిలిచేది వీళ్ళంతా దోస్తులు ఇదంతా మాకు. సో నేను ఏదైనా చెయ్యలేను అని నాకు నమ్మకం పోయినప్పుడు అందరికి తన్నుతారు వీళ్ళు, నువ్వు చేయగలవు అని. సో అది మా ఫ్రెండ్స్. ఇదంటే మా క్రూ, ఇదంతా మా టీము. అందరికి గుడ్ ఈవినింగ్. సూర్య హీరో చాలా చక్కగా నటించాడు ఇందులో. తర్వాత చంద్ర గారు, తర్వాత వచ్చేసి అరుణ్ గారు చాలా చక్కగా చేశారు. ఎట్లా అంటే 4K ఎట్లా మనకు మూవీస్ ఎలా ఉంటుంది, హైదరాబాద్ సినిమా ఎలా ఉంటుందో అంత క్వాలిటీగా తీశారు. చాలా బెస్ట్గా ఉంది. మంచి గుడ్ నేమ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ టీం ద్వారా ఇంకా వెబ్ సిరీస్ కూడా ప్రారంభిస్తే బెటర్గా ఉంటుంది. అందరి సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అసలు ఇది ఎక్కడ తీశారంటే కన్నా హైదరాబాద్ స్టూడియోలో తీసినట్టే ఉంది, యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంది. సో నా కోరిక ఏంటంటే మన హీరో గారు, మన డైరెక్టర్, ఈ టీం, ఈ బృందం అంతా కూడా వాళ్ళ బృందంలో జరిగే ప్రాజెక్ట్ ఒక్కటైనా థియేటర్లో రిలీజ్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. లేకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి ఈ క్వాలిటీ, ఈ వర్క్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు. కాబట్టి ఇంకా మంచి స్టోరీ తీసుకొని ఇంకా మంచి పేరు ఈ పట్టణానికి తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మన ప్రొద్దుటూరులో ఇట్లాంటి పిల్లలు, మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారు వీళ్ళు, ఇంకా ముందు కూడా తీశారు. ది ప్లాన్ ది బ్యాగ్ అనేటివి కూడా నేను చూశాను. చాలా బాగుంది. అంటే చాలా సినిమాటిక్ గా, ఎట్లా అంటే కోట్లు ఖర్చు పెట్టినా కూడా తీసిన, అంటే టెక్నాలజీ ఇంత తక్కువలో వీళ్ళు ఉపయోగించి చేస్తున్నారంటే చాలా బాగా నచ్చింది ఆ విషయము. ఇప్పుడు కూడా ఇందాక చూసిన దాంట్లో కూడా చాలా మంచి ఫీల్ ఉంది. దాన్ని మళ్ళీ సెకండ్ ఛాన్స్ మరి రివీల్ చేయాలి. చివరికి అయితే అమ్మాయి లేదు, కానీ సెకండ్ ఛాన్స్ మన లైఫ్ లో అందరికి దొరకదు అట్లా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఒక మంచి మెసేజ్ అయితే దీని ద్వారా వచ్చింది. ఎవరిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే అమ్మాయి ప్రేమించిన అమ్మాయి విషయంలోనే కాదు, ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరినే కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. దీంట్లో ఆ మెసేజ్ అయితే ఉంది. గమనిస్తే మరి అందరికీ అది కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు, నాకైతే కనెక్ట్ అయింది. మనిషి జీవించినప్పుడు దాని యొక్క విలువ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి గురించి. అది ప్రియురాలి విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు.
మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఆ మెసేజ్ అయితే దీంట్లో ఉంది. ఈ అబ్బాయి నా స్టూడెంట్, ఈ అబ్బాయి మా స్టూడెంట్ వాళ్ళ బ్రదరు, వీళ్ళు నాకు పరిచయం. ఒకసారి కాలేజీకి వచ్చారు, నేను చాలా బాగుంది టాలెంట్, ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేస్తాం, రండి, దాన్ని మనం ఫార్వర్డ్ కూడా చేస్తామని చెప్పాను. అందరికి ఇంతసేపు టైం స్పెండ్ చేసిన చాలా థ్యాంక్ యూ. స్పెషల్ గా ఏకే వాళ్ళు అయితే చాలా డేస్ చేస్తున్నాను కూడా చూస్తున్నా. బట్ ఇంత అవుట్పుట్ అంటే చాలా హార్డ్ వర్క్. అన్న కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సేమ్ టైం డైరెక్షన్ ప్లస్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంత అవుట్పుట్ చేయాలంటే చాలా అయితే హార్డ్ వర్క్ చేయాలి. బట్ అదైతే మీరు చేశారు, ఆ ఫీల్ అయితే అందులో మాకు అనిపిస్తుంది. దెన్ ఎనీవే కంగ్రాట్స్, మంచిగా వ్యూస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంది అయితే ఇంకా యాక్టర్స్ అయితే ఉన్నారు. సో సీనియర్ ఇండస్ట్రీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా ఉంది, అందరికీ తెలుసు. బిజినెస్ పరంగా కూడా సెకండ్ బాంబే మన ప్రొద్దుటూరు. సో నా కోరిక ఏంటంటే ఒక డైరెక్టర్ లేడు, ఒక హీరో లేడు, డైరెక్ట్గా. సో అందరూ డైరెక్టర్కి బ్యాక్ సైడ్, హీరోకి బ్యాక్ సైడే ఉన్నారు. సో ఇప్పుడైతే ఇంకా ఒక నాకు తెలిసి అరుణ్ ఒక మంచి డైరెక్టర్గా, సూర్య ఒక మంచి హీరోగా ఎదగాలని నా కోరిక. సో నిజమే కదా నేను చెప్పింది అయితే బ్యాక్ సైడ్ సపోర్ట్ అయితే మన ప్రొద్దుటూరు నుంచి అయితే చాలా ఉంది సినీ ఇండస్ట్రీకి, అది మీ అందరికీ తెలుసు. ఫైనాన్షియల్గా హీరో అయితే లేరు నాకు తెలిసి. ఎవరన్నా ఉన్నారా ప్రొద్దుటూరు నుంచి? లేరు. డైరెక్టర్ ఎవరు లేరు. డైరెక్టర్ బ్యాక్ సైడ్ ఫైనాన్షియల్ ఉన్నారు, డైరెక్టర్ పక్కన యాక్టర్స్ ఉన్నారు, అది మీకు తెలుసు. విట్టా మహేష్ అన్న, మన దావూదు అన్న పేరు ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఇప్పుడైతే మొట్టమొదటిసారిగా హీరో సూర్య తెలుసు, ఆల్రెడీ ఈ అబ్బాయి మనకు చాలా సంవత్సరాలు తెలుసు. అరుణ్ అయితే మనకు కొత్తగా ఈయన ద్వారా పరిచయం అయినారు. సో వీళ్ళందరి టీంకు అందరం మనం ఎంకరేజ్ చేద్దాం. మన ప్రొద్దుటూరు వాళ్ళు, మన ప్రొద్దుటూరే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ. హలో ప్రొద్దుటూరు పీపుల్స్. ప్రొద్దుటూరులో చాలా మంది పిల్లలు, చాలా మంది దగ్గర టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు దగ్గర ప్రతి ఒక్క టాలెంట్ ఉంది. ఏమంటే ఇల్లు తల్లిదండ్రుల సమావేశాలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, వాళ్ళ హెల్త్ సమస్యలు కానీ, దీనివల్ల మనీ సమస్యలు కానీ, వాళ్ళ టాలెంట్ వాళ్ళు బయటికి తీయలేకపోతున్నారు. అలాంటి సమయంలో మా దగ్గర ఏమన్నా టాలెంట్ ఉంటే మన టాలెంట్ బయటికి పెట్టుకోవాలి. గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్ ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే, ముందు గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్, ఇది మర్చిపోకూడదు. ఇది ముందర పెట్టుకొని మీ ఏ పని చేసినా కూడా మనకు ప్రతి ఒక్క చోట మనకు సక్సెస్ చిక్కుతాదని నేను కోరుకుంటున్నాను. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే ఇట్లా టాలెంట్ మనుషుల దగ్గర పోయి వాళ్ళతో పాటు తలా ఒక చేయగలిగితే అందరు సక్సెస్ అవుతాము. మన ఊరికి ఒక మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నాను.